పవర్ కమిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కమిషన్ల విచారణలు చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. నీళ్లు 24 గంటల కరెంటు ఇవ్వటమే కేసీఆర్ చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. కమిషన్లో నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనతో పట్టినారు. సార్, పవర్ కమిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎందుకంటే పారదర్శకంగా ఇది జరగట్లేదు. గతంలో కూడా కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ హోదాలో ఇప్పుడే చూశాను. చీఫ్ జస్టిస్ గారు ఆయనని తప్పించండి, ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పినట్టు మేము కూడా మీడియాలోనే చూశాను. తప్పకుండా నిజంగా చీఫ్ జస్టిస్ గారు అదే అనింటే స్వాగతిస్తున్నాము. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రంలో వేసే కమిషన్లు, ఈ రాష్ట్రంలో చేసే కార్యక్రమాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే డెఫినెట్గా కక్ష సాధింపే లక్ష్యంగా, కేసీఆర్ గారిని వేధించడమే లక్ష్యంగా, కరెంట్ ఇవ్వడమే పాపం 24 గంటలు అన్నట్టుగా కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చీఫ్ జస్టిస్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. మరి ఏ జడ్జినైతే మళ్ళీ తదుపరి అపాయింట్ చేస్తారో వారు వివక్షాపూరితంగా వ్యవహరించకుండా న్యాయం చేయాలని కోరుతారు. చాలా వరకు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, పవర్ కమిషన్ కావచ్చు, ఇలాంటి కమిషన్లు వేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు భావిస్తున్నారా? 100% ఇందులో అనుమానం ఎందుకు? కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది కూడా ఏమీ లేదు, వాళ్ళ వల్ల అయ్యేది కూడా ఏం లేదు. తప్పకుండా ప్రజలకు తెలుసు. ప్రజలకు 2 విషయాలు స్పష్టత ఉంది. కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి, పంటలు పెరిగినాయి, ప్రజల సంపద పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది. భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్ని తెలంగాణ నెంబర్ 1 అయింది. ఇది ప్రజల అనుభవంలో ఉంది. అలాగే కేసీఆర్ వచ్చిన తర్వాతే కరెంటు కష్టాలు పోయినా 24 గంటల కరెంట్ వచ్చిందని తెలుసు. మరి కరెంట్ ఇచ్చినందుకు, నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ మీద కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా, కాంగ్రెస్ పార్టీ కక్ష అని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. తగిన విధంగా కాంగ్రెస్కు బుద్ధి కూడా చెప్తారు. చివరికి ప్రశ్న సార్, ఈ 5-6 నెలల నుంచి కూడా అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దానికి దీటుగానే ఇలాంటి కమిషన్లు వేస్తూ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం కావచ్చు, లేకపోతే కొంత ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల కూడా వాళ్ళు డైవర్ట్. ధీటుగా అంటే మేము 2000 పెన్షన్ ఇస్తే ఆయన 4000 పెన్షన్ ఇస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పడం అంటారు. మేము 10,000 రైతు బంధు ఇస్తే ఆయన 15,000 ఇస్తే దాన్ని ధీటుగా చెప్పడం అంటారు. మేము ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికి ఇస్తే నువ్వు ఇస్తానన్న తులం బంగారం కూడా ఇస్తే ధీటుగా సమాధానం చెప్పినట్టు. మేము రుణమాఫీ చేశాము 28,000 కోట్లు, నువ్వు దానికి మించి 39,000 కోట్ల రుణమాఫీ చేస్తే ధీటుగా సమాధానం చెప్పినట్టు. నువ్వు చెప్పినట్టు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తే ధీటుగా సమాధానం చెప్పినట్టు. ఏం చెప్పారు మీరు? 1,67,00,000 మందికి ఆడబిడ్డలకి నెలకి ₹2,500 ఇస్తాన్నారు, ఇవ్వండి. మొత్తం ముసలోళ్ళందరికీ ₹4,000 ఇస్తానన్నారు, ఇవ్వండి. అలాగే ఒక్కొక్కటిగా వాగ్దానాలు నిలబెట్టుకుంటే అది ధీటుగా సమాధానం ఇచ్చినట్టు అవుతుంది తప్ప ఇలాంటి లేఖి కార్యక్రమాలు చేస్తే వీళ్ళక మనం ప్రభుత్వాన్ని ఇచ్చిందని బాధపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ యువత ఆందోళన చేస్తూ ఉన్నారు రోడ్ల మీద. 2 లక్షల ఉద్యోగాలు ఏవి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో ఎందుకు పెంచలేదు నంబర్సు అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. రైతులు బాధపడతా ఉన్నారు. కరెంటు పోతోంది, రైతు భరోసా దిక్కు లేదు, రుణమాఫీ గతి లేదు, నాట్లు పడిపోతున్నా కూడా ఇంకా ఇప్పటివరకు రైతు భరోసా అనేది దిక్కు లేదని చెప్పి రైతులు వాపోతున్నారు. మహిళలు బాధపడుతున్నారు. ఫ్రీ బస్సు అనేది పెట్టారు, తన్నుకునేటట్టు చేశారు. మహాలక్ష్మి ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాబట్టి ఒక్కొక్క వర్గం ఇప్పుడిప్పుడే మరి వాళ్ళకి జరిగిన మోసాన్ని తెలుసుకుంటా ఉంది. రేపటి రోజున ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా తీర్పునిస్తుంది. ప్రభుత్వం నుంచి న్యాయవాది కూడా ఒక విషయం చెప్పడం, క్రిమినల్ కేసులు పెట్టడానికి కాదు, కేవలం అందులో ఉన్నటువంటి నిజ నిర్ధారణ చేసుకోవటం మాత్రమే ఈ కమిషన్ ఒక విచారణ. అట్లే చెప్తారు కదా బ్రదర్. మరి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే తీర్పు ముందే రాసుకున్నారు, ఏదో ప్రహసనం లాగా ఒకటి డ్రామా లాగా చేయబోయారని అర్థమైంది. అందుకే కోర్టుకు పోయాం. కోర్టు కూడా ఇవాళ మాతో ఏకీభవించింది, సంతోషం. చివరిగా కమిషన్కు మీరు చెప్పదలుచుకున్నారు? ఏ కమిషన్ అయినా అల్టిమేట్గా నిష్పక్షపాతంగా ప్రజల తరపున ప్రజలకు న్యాయం జరిగిందా లేదని ఆలోచించాలి తప్ప రేవంత్ రెడ్డి వేదన మా వేదన, కాంగ్రెస్ పార్టీ గోల మా గోల అని చెప్పి కమిషన్లు కూడా వాళ్ళకు వంతపాడితే డెఫినెట్గా దాన్ని సవాల్ చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మేము పోతాం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కమిషన్ అనేది చాలా పారదర్శకంగా విచారణ జరపాలి. ఉన్నటువంటి సమస్యలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వ తీరు కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దల తీరు కూడా ఉందని కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తాను స్వాగతిస్తున్నట్టుగా కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.